హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నాకు ఒక రెడ్ వెల్వెట్ కేక్ ఆర్డర్ ఉన్నదండి. ఎగ్లెస్ కేక్ కావాలని చెప్పారు కస్టమరు. ఈవినింగ్ కల్లా కావాలని చెప్పారు. స్పాంజ్ ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను 1 కప్పు మైదా తీసుకున్నానండి. మిల్క్ పౌడర్ వచ్చేసి పావు కప్పు, బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకున్నాను. బేకింగ్ సోడా వచ్చేసి హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి. కోకో పౌడరు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని బాగా మనం జల్లించుకోవాలండి. 1 or 2 టైమ్స్ బాగా జల్లించుకోవాలి, డస్ట్ అనేది ఏమీ లేకుండా. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక హాఫ్ కప్పు షుగర్ అనేది యాడ్ చేశానండి. ఇలా హాఫ్ కప్పు షుగర్ వేసుకొని బాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి నేను ఒక పావు కప్పు బటర్ అనేది యాడ్ చేశానండి. మీరు ఈ బటర్ ప్లేస్లోని ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే బటర్ వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది, ఎగ్లెస్ కదా, అందుకని నేను బటర్ వేసుకున్నాను. ఒకవేళ బటర్ లేకపోతే మీరు ఆయిల్ అయినా వేసుకొని చేసేయచ్చు. తర్వాత ఒక 1 కప్పు మిల్క్ తీసుకున్నానండి. ఈ మిల్క్ వచ్చేసి మొత్తం అన్నీ ఒకేసారి వేసుకోకుండా మనం బ్యాచ్ వైజ్గా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేది ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక 1 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ అనేది యాడ్ చేశానండి. తర్వాత ఒక 1.5 టీ స్పూను వెనిగర్ అనేది వేసుకోవాలండి ఇందులో. ఇది మామూలు వెనిగరేనండి, మనకి షాప్లో దొరుకుతుంది కదా, 20 or 25 రూపీస్ ఎంతో ఉంటుంది ఆ వెనిగరే. అది తీసుకొని ఒక 1.5 టీ స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులోని రెడ్ కలర్ అనేది ఒక 3 డ్రాప్స్ వరకు కూడా యాడ్ చేసుకున్నానండి. మనకి రెడ్ వెల్వెట్ కేక్ కదా, స్పాంజ్ మనకి రెడ్ కలర్లో కనిపించాలంటే కొంచెం రెడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా, కలర్ బాగా బ్రైట్గా కనిపిస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను 6 ఇంచ్ టిన్లోకి మొత్తం బ్యాటర్ అంతా కూడా షిఫ్ట్ చేసుకున్నానండి. ఇది హాఫ్ కేజీ కాబట్టి 6 ఇంచ్ తీసుకున్నాను నేను. ఇలా వేసిన తర్వాత ఒకసారి టూత్ పిక్తోని మనం ఇలాగా కలిపేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ అవి ఏమీ లేకుండా బాగా కలిపేసుకోవాలండి. నాకు ఇది ఒక 40 మినిట్స్ వరకు కూడా బేకింగ్ టైం అనేది పట్టిందండి. స్టవ్ మీదే నేను బేక్ చేసుకున్నాను. ఇలా బేక్ చేసుకున్న తర్వాత స్పాంజ్ చూసారా, చాలా సాఫ్ట్గా వచ్చింది కదా, చాలా స్మూత్గా ఉందండి. ఇది నేను వచ్చేసి పైన మనకి డూమ్ షేప్లో వస్తుంది కదా, ఆ లేయర్ వచ్చేసి తీసి నేను పక్కకు ఉంచుకున్నానండి. ఎందుకంటే పైన డస్టింగ్ కోసం చెయ్యాలి కదా, అందుకని ఈ లేయర్ అనేది తీసి నేను పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత క్రీమ్ చీజ్ అనేది నేను హోమ్మేడ్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. కానీ అది మీకు చూపించడం అవ్వలేదు, ఎందుకంటే మాకు మార్నింగ్ నుంచి కూడా కరెంట్ లేదు. ఈరోజు ఈవినింగ్ 3 o'clock వచ్చింది. అందువల్ల అది నేను చూపించడం అయితే, వీడియో తీయడం అయితే అవ్వలేదండి. టైం సరిపోక వీడియో తీయలేదు. అది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఒక పాల్ ప్యాకెట్ అనేది తీసుకొని మనము స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక 1.5 టీ స్పూన్ వరకు కూడా వెనిగర్ కానీ లేకపోతే లెమన్ జ్యూస్ కానీ, అంటే నిమ్మరసం కానీ యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలండి. అలా మరిగించుకున్నప్పుడు ఏంటంటే పాలు విరిగిపోతాయి కదా, విరిగిపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం ఒక క్లాత్లోకి తీసుకొని బాగా వడకట్టేసుకోవాలండి. వాటర్ అనేది ఇంకా అందులో ఏం లేకుండా గట్టిగా పిండేసేయాలి. పిండేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మిక్సీలో వేసుకొని ఫస్ట్ ఒక 1 టీ స్పూన్ వరకు షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం చాక్లెట్ కాంపౌండ్ వచ్చేసి ఒక హాఫ్ కప్ తీసుకొని మెల్ట్ చేసుకోవాలండి. అలా మెల్ట్ చేసుకున్న కాంపౌండ్ని కూడా ఈ మిక్సీలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లోని ఇంకొక 1.5 టీ స్పూన్ వరకు కూడా మళ్ళీ షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని బాగా పేస్ట్లా వచ్చేంత వరకు కూడా మిక్సీ చేసుకొని అది ఒక 10 or 15 మినిట్స్ ఫ్రిడ్జ్లోని సెట్ అయ్యేదాకా పెట్టేసుకోవాలండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేశారనుకోండి, సపరేట్గా నేను క్రీమ్ చీజ్ ఎలా చేసుకోవాలనేది వీడియో తీసి అయితే పెడతానండి.
తర్వాత మిగిలిన కాంపౌండ్ ఉంటుంది కదా, మెల్ట్ చేసుకున్న కాంపౌండ్, అందులోకి వచ్చేసి 1 కప్ వరకు కూడా మనం ఏంటంటే విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకోవాలి. అంటే 1 కప్‌కి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తగ్గించి అయితే తీసుకోండి. ఎందుకంటే ఒక 2 టేబుల్ స్పూన్ మనం కాంపౌండ్ అనేది ఈ క్రీమ్ చీజ్‌లో కలిపేసాం కదా, అందుకోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు విప్పింగ్ క్రీమ్ తగ్గించుకోవాలండి 1 కప్‌కి. అలా 1 కప్పు తీసుకున్న తర్వాత అది వచ్చేసి ఈ కాంపౌండ్‌లోని కలిపేసుకొని డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టుకొని మెల్ట్ చేసుకోవాలండి. అంటే లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మెల్ట్ చేసుకొని, అది కూడా బాగా చల్లారిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్‌లో సెట్ చేసుకోవాలి. తర్వాత నేను దీనికోసం అయితే 1 కప్పు విప్పింగ్ క్రీము బీట్ చేసుకోవాలండి. అలా బీట్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం సేపు ఒక ఫస్ట్ స్పీడ్‌లో బీట్ చేసుకున్న తర్వాత మనం ఈ క్రీమ్ చీజ్ ఉన్నది కదా, రెడీ చేసుకున్నాము. ఆ చీజ్ అంతా కూడాని ఆ క్రీమ్‌లోకి వేసేసి బాగా బీట్ చేసుకోవాలి. అలాగా సెకండ్ స్పీడ్‌లో కూడా బీట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి కాంపౌండ్ మెల్ట్ చేసుకున్నాం కదా, విప్పింగ్ క్రీమ్ కలుపుకొని, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు క్రీమ్‌లో యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు కూడా బీట్ చేసుకొని అది కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ఇవి 3 లేయర్స్ కట్ చేసుకున్నానండి. 3 లేయర్స్ కట్ చేసుకొని కొంచెం విప్పింగ్ క్రీమ్, అంటే విప్పింగ్ క్రీములోని నేను సపరేట్‌గా అంటూ నేను తీయలేదండి. మొత్తం విప్పింగ్ క్రీమ్‌లో కూడా ఈ క్రీమ్ చీజ్ అనేది కలిపేసుకొని పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఫినిషింగ్ కూడా నేను దాంతోనే చేసేద్దాం అనుకున్నాను. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బావుంటదండి. అందుకనే నేను సపరేట్‌గా క్రీమ్ అనేది తీయకుండా మొత్తంగా కలిపేసుకున్నాను. ఫస్ట్ లేయర్‌లోని కొంచెం క్రీమ్ అనేది అప్లై చేసేసుకొని మనం గనాచ్ అనేది కలుపుకున్నాం కదా, విప్పింగ్ క్రీమ్ వేసుకొని చేసుకున్నాం కదా, ఆ గనాచ్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేసుకొని పైన చాక్లెట్ కాంపౌండ్‌ని కొంచెం కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలాగా చాక్లెట్ కాంపౌండ్ ఇది వేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తదండి ఈ రెడ్ వెల్వెట్ కేకు. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎంత బావుంటదంటే అంత బావుంటది. మీకే తెలుస్తుంది. చాక్లెట్ గనాచ్ అనేది కొంచెం వేసుకొని దానిపైన వైట్ కాంపౌండ్‌ని కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలండి. మొత్తం ఫిల్లింగ్స్ అన్నిటి కూడా ఇలాగే వేసుకోవాలి. నేను ఇలా మొత్తంగా కూడాని అన్ని లేయర్స్‌కి కూడా సేమ్ ఇలాగే వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని క్రమ్ కోట్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు కూడా నేను ఫ్రిడ్జ్‌లో సెట్ చేశానండి. ఇంకా టైం ఎక్కువ లేదు. కస్టమర్ వచ్చే టైం అయిపోతుంది. అందుకని నేను ఎక్కువ సేపు అనేది ఫ్రిడ్జ్‌లో పెట్టలేదు. ఈ షుగర్ సిరప్‌లో కూడా నేనేం యాడ్ చేయలేదండి. ఓన్లీ వాటరు, షుగరే వేసుకున్నాను. ఇలా మొత్తం అన్ని లేయర్స్‌కి కూడా ఇలాగే అప్లై చేసేసుకొని పెట్టేశానండి. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టుగైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం హోమ్‌మేడ్‌లో చేసిన చీజు చాలా టేస్ట్‌గా ఉంటదండి. బయట కూడా చీజ్ అనేది మనకి రెడీమేడ్‌లో కూడా దొరుకుతది. అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ హోమ్‌మేడ్‌లో చేసింది ఏంటంటే టేస్ట్ చాలా బావుంటది. ఫ్రెష్‌గా చేస్తాం కదా, చాలా టేస్ట్ అనేది చాలా బావుంటది. మొత్తం అంతా ఫినిష్ చేశాక మొత్తం బోర్డ్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలండి. ఇది పెద్ద బోర్డ్ అయిపోయిందండి. చిన్న బోర్డ్ నాకు కనబడలేదు. తర్వాత కనిపించింది. అప్పుడు నుంచి నేను దాని మీదకి షిఫ్ట్ చేసేసానండి. ఇలా క్రమ్ కోట్ చేసిన తర్వాత సెట్ చేశాను కదా ఫ్రిడ్జ్‌లోని కాసేపు. తీసిన తర్వాత ఇంకా ఫైనల్ ఫినిషింగ్ అనేది స్టార్ట్ చేసేసాను. మనం కస్టమర్‌కి ఇచ్చేటప్పుడు ఫినిషింగ్ నీట్‌గా ఉండాలండి. కేక్ టేస్ట్ ఎంత బాగున్నా సరే ఫినిషింగ్ బాలేదనుకోండి, కస్టమరు సాటిస్ఫైగా ఉండరు. అందువల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది మనం నీట్‌గా చేయాలండి. ఎంత బాగా నీట్‌గా ఫినిషింగ్ ఉంటే చూడడానికి కేక్ లుక్ అంత బావుంటది.
మొత్తం అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ బోర్డ్ అనేది కొంచెం నీట్గాని క్లీన్ చేసేసుకోవాలండి. తర్వాత వచ్చేసి పైన కస్టమర్ వచ్చేసి నేమ్ రాయమన్నారండి. అందువల్ల ఏంటంటే పైన కొంచెం మన కుకీ కట్టర్స్ ఉంటాయి కదా మన దగ్గర, అలాంటి కుకీ కట్టర్ పెట్టేసి పైన న్యూస్ పేపర్ పెట్టేశానండి. ఇందాకలా మనం స్పాంజ్ కట్ చేసేటప్పుడు డూమ్ షేప్లో ఉన్నది పైది లేయర్ తీస్తాం కదండి, అది వచ్చేసి కొంచెం పాన్లోని ఫ్రై చేసుకోవాలండి. మీడియం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఏం వేయకూడదు, ఉట్టి డ్రైగానే ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసిన దాన్ని ఏంటంటే మిక్సీలోకి పట్టేసి బాగా పౌడర్ చేసేసుకోవాలండి. అలా పౌడర్ చేసిన తర్వాత దాన్ని జల్లించుకోవాలి బాగాని. అలా జల్లించుకున్న తర్వాత ఈ కేక్ మీద తీసుకొచ్చి మనం కొంచెం జల్లెడలోనే వేసి జల్లించాలండి. దీని మీద కూడాని కేక్ పైన కూడా మనం డైరెక్ట్గా చేత్తో వేసేస్తే సరిగా పడదు. అదే జల్లెడలో వేసి మనం ఇలా జల్లించామనుకోండి కేక్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. క్రమ్స్ అనేవి మనము పాన్లోని ఫ్రై చేస్తేనే బాగా డ్రైగా రోస్ట్ అయ్యి ఇలాగా నీట్గా పడతాయండి. డైరెక్ట్గా మనం దాన్ని చేత్తో నలిపేసి వేసేద్దామంటే మాత్రం ముద్ద ముద్దలాగే వస్తుంది. అలా చేయకుండా ఎప్పుడైనా రెడ్ వెల్వెట్ కేక్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఆ పై లేయర్ అనేది ఫ్రై చేయండి. ఫ్రై చేస్తేనే బాగా పౌడర్ లాగా పడుతుంది. మొత్తం కేక్ అంతా కూడా నేను ఇలా జల్లించేసానండి. జల్లించేసి సైడ్స్ వచ్చేసి నేను కొంచెం స్ప్రింకిల్స్ లాగా డస్ట్ చేశానండి. మొత్తం అంతా కూడా అంటించలేదు. ఇలా వేసుకున్న తర్వాత కింద నా బోర్డు మీద ఉన్నదంతా కూడా క్లీన్ చేసేసుకోవాలండి. కొంచెం క్లీన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఆ బ్రష్తోని కొంచెం కింద లేయర్ దగ్గర అలాగా కొంచెం అంటించుకుంటే కింద చూడడానికి బాగుంటుంది. మిగిలిందంతా కూడా క్లీన్ చేసేసుకోవాలండి. క్లీన్ చేసేసుకున్న తర్వాత చిన్న స్టార్ నాజిల్ ఉంటుంది కదా, ఆ స్టార్ నాజిల్లోని కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది వేసుకొని పైన చిన్న బార్డర్ లాగా ఇచ్చేసానండి. ఇలా చుట్టూతా కూడా కొంచెం బార్డర్ లాగా ఇచ్చేసి మధ్యలోని వచ్చేసి నేమ్ పెట్టేశాను. సేమ్ కిందన కూడా నేను బార్డర్ అనేది అదే ఇచ్చేసానండి. అదే నాజిల్తో బార్డర్ ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి పైన నేమ్కి కొంచెం ఫాండెంట్తోని నేను ఫాండెంట్ పైన నేమ్ రాస్తానండి. నేమ్ రాసి సైడ్స్ నుంచి నేను హోమ్ మేడ్లో చేసిన టాపర్స్ ఉంటాయి కదా, చాక్లెట్ టాపర్స్, అవి వచ్చేసి పైన పెట్టేశానండి. ఈ కేక్ అయితే నేను ఇలా రెడీ చేశానండి. మరి ఈ కేక్ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. చూసిన వెంటనే రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.